పెట్టుబడి పెడితే మొనగాన్ని చేస్తా అంతా వాడు తిరిగాడంట బజార్లో అంటే ఊళ్ళో. వాళ్ళంతా పిచ్చోడు అనుకున్నాను అతన్ని. ఆ ఊళ్ళో ఎవరుగా కనపడిన మనుషులు పెట్టుబడి పెడితే మొనగాన్ని చేస్తా, పెట్టుబడి పెడితే మొనగాన్ని చేస్తా అని తిరుగుతున్నాడు. పెట్టుబడి పిచ్చోడని పేరు పెట్టారు అతనికి. ఓ రోజు నీలాంటి తెలివైన ఒకడు వాడిని నిలేశాడు అతన్ని. అసలు చెప్పేది ఏంటి? పెట్టుబడి ఇస్తే మొనగాని చేస్తా, పెట్టుబడి పెడితే మొనగాని చేస్తా అంటే ఏంది అసలు? నేను చెప్పినప్పుడు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను చేసే పనులు ఏంది ఎందుకు చేస్తానో అని అడగకూడదు. అట్లయితే నేను నీ దగ్గర నుంచి పెట్టుబడి తీసుకుంటా, కానీ మొనగాడు చేసేది మాత్రం కాదు. నేను చెప్పినట్టు నా మాటలు నువ్వు కానీ లొంగావంటే మాత్రం ఖచ్చితంగా మొనగాడు అవుతాను, డౌట్ లేదన్నా. అంటే ధనవంతుడు అవుతాం అంటున్నాడు. సరే నేను పెడతా పెట్టుబడి అన్నాడు. ఫలానా రోజు వస్తాను, సిద్ధపరచుకో, నాకు ఇంత కావాలన్నాడు. రెడీ చేశాడు, వచ్చాడు, ఇచ్చాడు. ఏమనుకోవద్దు, ఎందుకు అని అడిగాడు. నువ్వేమని మాట ఇచ్చావు నాకు? అడగను అన్నావు. సరే సరే అయినా అడిగావు. సరే చెబుతున్నాడు, అయ్యో కాబట్టి చెబుతున్నాడు. ఎందుకు అంటే పేడ కొనటానికి అన్నాడు అంట. ఏంటిది? పేడ కొనటానికి అన్నాడు అంట. పేడ కూడా ఏం చేస్తారు? నాకు తెలిసి పేడ కొంటే ఒకటి ఎరువు లేదా పిడకలు అనుకున్నాడు. సరే ఎందుకు లేదు, మళ్ళీ పేడ ఏం చేసుకుంటా అంటే మళ్ళా నా డబ్బు నాకు వెనక్కిస్తాడేమో చూద్దాము అనుకున్నాడు. కొద్ది రోజులు మళ్ళీ పోయాడు, మళ్ళీ డబ్బు కావాలన్నాడు. ఇచ్చాడు. ఏమనుకోకు, దేనికి అన్నాడు. పేడని పిడకలు చేపెట్టానికి లేదన్నాడు. వాడిని పిడ వ్యాపారం కోసం అనుకున్నాడు, పెట్టుబడి పెట్టినాడు, పిడకలు చేపించాడు. మూడోసారి మళ్ళీ వచ్చాడు, డబ్బులు కావాలి. దేనికంటే పిడకలన్నింటినీ సముద్రం ఒడ్డుకు చేర్చాలే అన్నాడు. ఊళ్ళో పెట్టుకుంటే వ్యాపారం ఎవడన్నా ఉంటాడు, కానీ సముద్రం దగ్గరికి వచ్చి ఎవరు కొంటాడు? ఆయన ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ పెట్టుబడి పెట్టినాడు, మళ్ళీ డబ్బు ఇచ్చాడు, తీసుకెళ్లి పిడకల్లి సముద్రం ఒడ్డు చేర్చాడు. మళ్ళీ డబ్బులు కావాలన్నాడు. ఇచ్చి దేనికన్నాడు? పిడకని తగలబెట్టుకున్నాడు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయి మెంటలో లాగా ఉన్నాడు. పేడగొన్నాడంటే ఏ వ్యాపారం చేస్తాడో పిడక వ్యాపారం చేస్తాడు అనుకున్నా. పిడకలు కన్ఫర్మ్ చేశాడు. పిడకలు చేసి అమ్ముతాడేమో అనుకుంటే పిడకల్ని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్లి తగలబెట్టడానికి అంటున్నాడు. మొత్తానికి ఏదో మెంటల్ క్యాండిడేట్ లాగా ఉన్నాడో డౌట్ వచ్చింది. సరే ఏదేమైనా ఇంత పెట్టినా ఈ కొంచెం వచ్చిందా కానీ అబ్బాయి ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం పిడకలు మొత్తాన్ని తగలబెట్టి పూడి తీశాడు. మళ్ళీ పోయాడు, పెట్టుబడి కావాలని. ఇంకేం పెట్టుబడి? పేడకుంటే పిడకలు చేసి సముద్రం ఒడ్డుకి చేరిస్తే తగలబెట్టి పూడించేసి ఇంకేం చేయాలి అన్నాడు. ఎదురు చెప్పడం ఇస్తానన్నావు కదా, మళ్ళీ ఇంటాను. సరే చేసేది నాకు ఇచ్చాడు. ఎందుకు అన్నాడు. మళ్ళీ అసలు అడగకూడదు అని అడిగా చెబుతున్నాను. ఆ బూడిదని సముద్రం మధ్య అక్కడక్కడ దెబ్బలు ఉంటాయి, ఆ దెబ్బల మీద చేస్తాడు అన్నాడు. చేసిందే చెప్పబడి అంత బూడిద చేశారు. ఈ బూడిదని మళ్ళీ సముద్రం మధ్యలో అక్కడక్కడ దెబ్బల మీద పెట్టుకోవడం మంచి పని, కొంచెం పని ఇది అని ఆగ్రహం పడ్డాడు. ఎక్కడికి డబ్బు తీసుకోలేదు, ఆ పని చేశాడు. తర్వాత కొద్ది రోజులు కనపడలేదు అతనికి. కన్ఫర్మ్ అయిపోయింది, మొత్తానికి నేను తేడా పట్టాను, మెంటలోని దాన్ని నేను ఇచ్చాను. ఊరు మొత్తం తెచ్చుకోవడానికంటే నేను నమ్మాను, నీకు ఎదురు పెట్టాను అని బాధపడుతున్నాడు. ఒక రోజు అతని దగ్గరికి వచ్చాడు. ఇతను వచ్చి అంటాడు, ఈరోజు సాయంత్రం నైట్ 7 గంటలకల్లా నీకు నమ్మకమైనటువంటి 4 వ్యక్తులను తీసుకుని సముద్రం ఒడ్డుగా
సంచులు తీసుకుంటాం. గోనె సంచులు, చాటలు కావాలి. గోనె సంచులు కావాలి, చాట్లు కావాలి, నమ్మకమైన నలుగురు కావాలి అన్నాడు. దేనికి అన్నాడు. ఇది మాత్రం నేను చెప్పను, వచ్చినాక అక్కడికి వచ్చినాక నేను చెబుతాను, కానీ నైట్ రావాలన్నాడు. ఇప్పుడు అంత మగాడైనా నైట్ సముద్రం ఒడ్డుకు రావాలంటే డౌట్ వచ్చిందా? రాదు. చెప్పాడు, సముద్రంలోకి వెళ్ళాలి మనం అన్నాడు. ఇప్పుడు దాకా డబ్బు పోగొట్టుకున్నాను, ఇప్పుడు సముద్రంలో వెళ్తాడేమో ఇంట్లోడు డౌట్ పడి అయినా నలుగురిని వెంట తెచ్చుకోమన్నాడు. కాబట్టి అక్కడ ఏదన్నా వ్యవహారం చేస్తే అవసరం ఈ నలుగురు నేను మొత్తం అతనికి తప్పని నాకేం కాదు అని పడవని సిద్ధం చేశాడు. చాటలు, గోనె సంచులు మొత్తం రెడీ చేశాడు. చేసిన తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పటికి రెడీ చేసుకుని ఉన్నాడు అక్కడ. కాల్సిన నేను పదకొందరికండి కానీ పడవెక్కించుకొని అన్ని తెలుసుకొని నేను తీసుకెళ్ళాడు. ఒక దెబ్బ దగ్గరికి తీసుకెళ్ళాడు. నైట్ కన్ను పడుచుకున్నా కనపట్ల చీకటి అన్నాడు. అంతో కూడా తీసుకొచ్చిన నలుగురిని చాటలు తీసుకొని ఈ బూడిద మొత్తాన్ని ఆ చాటల్లోకి ఎత్తి తూర్పారు పోయింది అంటాడు. అప్పుడు ఆ బూడిదంతా చాటలోకి ఎత్తి తూర్పారకు వస్తుంటే సముద్రంలో గాలి కింద ఉంటుంది కదా, గాలికి బూడిదంతా కొట్టుకొని పోతే దగ్గర మెరిసిపోయే రాళ్ళు కింద పడుతున్నాయి రాసులు. ఇది ముందు అర్థం కాదు. రకరకాల రంగుల రాళ్ళు, విలువైన రాళ్ళు పడుతున్నాయి కుప్పలు. ఎక్కడొచ్చింది బూడిదలకి రాళ్ళు ఎట్టొచ్చింది? ఇంత రాత్రులు ఇంత బాగా తెలుస్తున్నాయి, ఏంటివి? టైం లేదు, తర్వాత వెళ్తాను, ముందు కూర్పాలు పట్టండి అని ఆ బూడిదంతా కూర్పాలు పట్టారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సంచులు ఎత్తుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంకొక దగ్గరికి వెళ్ళారు. ఇక నైట్ అంతా కూడా అట్లా చేసి ఆ పడవ నిండా ఈ గోల సంచుల నిండా అది తింటారు. వెళ్ళి ఈ రాళ్ల విలువ కనుక్కోపోన్నాడు. ఈ రాళ్ల విలువ కనుక్కోపోరా బాబు, ఇలాంటివి చాలా దెబ్బల మీద పోశారు. నీ ఓపిక ఇప్పుడు ఉంటే బాగున్నటువంటి ఛాన్స్. అందరూ కాన్సెన్షన్ తీసుకుంటారు కదా. ఆశ్చర్యపోయాడు, ఎలా సాధ్యమైతే ఎట్లా వచ్చింది రాళ్ళు ఇక్కడికంటే అప్పుడు చెప్పాడు, నేను సమాజంలో ఎవడన్నా మంచి మనసు నేను అక్కడిని ఉద్ధరిస్తే వాడు సమాజం మొత్తం ఉద్ధరిస్తాడు అని ఒక చిన్న టెస్ట్ చేశాను. సమాజంలో తిరుగుతూ నేను పిచ్చోళ్ళ ప్రవర్తించాను, అయినా నా మాట నమ్మి నాకు ఎవరైనా సాయం చేసే మనసు ఉన్నాడు, అలాంటి వాడికి కూడా హెల్ప్ చేయగలుగుతాడని చిన్న టెస్ట్ పెట్టి తిరిగితే అందరూ మన పిచ్చోడి కింద కడితే నువ్వు ఒక్కడనే నా మాటకు విధేయత చూపావు. పిచ్చోడు అనిపించినా నా మాటకి నువ్వు విధేయత చూపి చెరువుకి నీ మనసు నాకు నచ్చింది. ఊరు మొత్తం పిచ్చోడన్న నాకు పెద్ద మొత్తంలో సహాయం చేయడానికి నువ్వు ముందుకు వచ్చావు. నీ మనసు అర్థమైంది. నీలాంటి వాడిని నేను ఉద్ధరించగలిగితే, ఆర్థికంగా నిన్ను ఉన్నత స్థితిలో తీసుకెళ్ళగలిగితే ఊళ్ళు బాగుపడతాయి నీ వల్ల. అలాంటి మనసు నీకుంది, ఎదుటివాడికి హెల్ప్ చేసే మనసు నీకుంది. నీలాంటి వాడు దీవించబడాలి. ఇది నేను కొన్ని సంవత్సరాలు పరిశీలించి కనుగొన్నది. ఈ సముద్ర గర్భంలో ఉండే ఒక విధమైన జాతి పక్షులు సముద్ర గర్భంలో ఉండే ఒక విధమైన రాళ్ళను ఆరగిస్తాయి. అవి రాత్రి వేళల్లో బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు అవి బూడిదలో తమ ఒళ్ళు ఆరబెట్టుకుంటాయి. వాటికి బూడిదంటే ఇష్టం. ఆ బూడిదలో అవి పొరలాడి అక్కడే విసర్జిస్తాయి. ఆ విసర్జించినప్పుడు ఆ రాళ్ళన్నీ అక్కడ బూడిదలో పడిపోతాయి. నేను ఎక్కడో శ్మశానంలో ఉన్న బూడిదలో పక్షులు వచ్చి అలా ఒళ్ళు ఆపుకొని ఆ బూడిదలో అవి ఇచ్చేస్తే వాటిని
పసిగట్టా, కనిపెట్టా. ఇప్పుడు ఈ పక్షులు ఎంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా రాకుండా ఈ బూడిద నేను వాటికి అందుబాటులో చేర్చగలిగితే అవి సమీపంలో ఉన్న బూడిదలోనే అవి ఆనందించి అక్కడే విసర్జిస్తాయి కనుక ఆ రాళ్ళని సమకూర్చొచ్చని ఐడియా చేసి సక్సెస్ అయింది. వాటికి అందుబాటులో తెచ్చాను, అవి ఇక్కడే ఎంజాయ్ చేసినాయి, అవి ఎక్కడే విసర్జించినాయి, ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళాయి. వాటికి సమాజంలో చాలా విలువ ఉంది, వెళ్ళి సమాజానికి మేలు చేయమని పంపించాడట. ఇంకా నీకు ఎప్పుడన్నా కుదువులు ఉంటే ఇంకా ఈ సముద్రం మధ్యలో అక్కడక్కడ దెబ్బల మీద పోస్తున్నాను నేను, మీరు తెచ్చుకోవడమే నీకు పుణ్యం. ఇది ఒక కథ. బాగుందా? నేను వెళ్ళాలి అన్నట్టు పెట్టారు మొహం. స్తోత్రం. అయితే ఇది కథ అనుకుంటే కథే, కానీ ఆ జ్ఞాని ప్లేస్ లో ఏ సైడ్ పెట్టుకుని ఈ దయాగుణం కలిగిన నీతిమంతుడి ప్లేస్ లో నిన్ను వెలిగి ఉన్నావు అనుకో, పెట్టుకున్నావు అనుకో, కథగా ఇది వాస్తవం అయితే అర్థమైందా? కథగాది అది వాస్తవం అయితే. ఎందుకంటే ఒక మనిషికి అంత జ్ఞానం అది తెలివితేటలు ఉన్నప్పుడు జీవం గల దేవుడు ఇంకంత కృప చూపుతాడు ఊహించండి. అట్టడన్నం తింటాన్ని ఒకనాడు నాకు లేదు, అట్టడన్నం తింటాన్ని ఒకనాడు నాకు లేదు. ఈరోజు వేలాది మంది కడుపు నుండి అన్నం పెట్టడానికి దేవుడు నాకు నిర్మించాడు. నా దేవుడు ఎలాగైనా చేయగలడు. ఆయన చెప్పిన మాట విని ఆయన ఇష్టపడ్డ వాటిని చేస్తూ ప్రేమ, జాలి, దయ, కనికరం, మంచితనం, ఓర్పు, సహనం, క్షమాగుణం మొదలైన శుభ లక్షణాలను కానీ సాధన చేసి ఆయనకు అందుబాటులో ఉండగలిగితే నన్ను అడుగును జనములను మీకు సొత్తుగాను భూమిని దిగంతముల వరకు మీకు స్వాస్థ్యంగాను ఇస్తానన్నాడు ఆయన. ఆయనకు లోబడి ఆయన్ని ఆశ్రయించి సమాజాన్ని జీవనకరంగా నడిపించాలి, 10 మందికి మేలుకరంగా నా బ్రతుకుండాలి అని కానీ నువ్వు వాంఛించగలిగితే ఆల్రెడీ నీ మైండ్ అదే. ఆ మనసుంది కనుకనే పరిచయం చేస్తున్నాను మీరు. లేకపోతే అందరూ వచ్చినట్టు సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోయేవాడు. కానీ ఎప్పుడో తెల్లవారుజామున లేచి ఆ జామున వచ్చి నైట్ పూర్తిగా సూర్యోదయం కాకముందు వచ్చి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటితో వచ్చి చీకటి పడ్డాకి ఇల్లు చేరేటువంటి మీ త్యాగం, అలాంటి హృదయం మీ దగ్గర ఉంది కనుకనే నేను చేయగలుగుతున్నాను, లేకపోతే చేయలేదు. స్తోత్రం. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నాకు దేవుడు ఇచ్చిన కృప ఎట్టుందంటే తిరుగురాను ఎన్ని తిరుగుతావు, నువ్వు తిరిగిన దగ్గర నేను ఆత్మనిస్తానని సవాలు విసురుతున్నాడు ఆయన. ఇక్కడే సరిపోయింది.